క్రీస్తునందు ప్రియనేస్తమా, మర్నాథ నేస్తమా, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారు అనేకులతో రక్షణ పొందుకొనండి అని చెప్పుట మీరు వినే ఉంటారు కదా. మరి రక్షణ అనగా ఏంటి? రక్షణ అనగా ఒక్క మాటలో చెప్పాలంటే విడుదల, భద్రత, స్వస్థత ఏకకాలంలో పొందుకోవడమే. పాపపు కోరలలో చిక్కుకుని నిత్య నాశనమైన సంకెళ్లతో బంధింపబడి నిత్య మరణానికి గురైపోయిన మనము శాశ్వత కాల విడుదల, నిత్య జీవం, నిత్య మోక్షం చేరుటే రక్షణ. పాపం నుండియు దాని అపవిత్రత నుండియు విమోచింపబడుట రక్షణ అయ్యున్నది. మనుష్యుడు తాను పాపినని గ్రహించి పాప పరిహార కర్తయగు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన యొద్ద లోతైన పశ్చాత్తాప హృదయంతో ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుటయే రక్షణ. పాపపు కుష్టుతో కుళ్ళిపోయి కంపు కొడుతున్న మన పాపపు రోగంకు శాశ్వత కాల స్వస్థత క్రీస్తు తన శిలువ యాగం ద్వారా దయచేశారు. ఇది పొందుకోవడమే రక్షణ. నీలో ఈ సత్క్రియను ప్రారంభించిన తానే అంతం వరకు దాన్ని కొనసాగిస్తారు అనే భద్రతను క్రీస్తునందు పొందుకోవడమే రక్షణ అయ్యున్నది. ఇదే గొప్ప రక్షణ. నేస్తమా, మరి నేడు ఈ సువార్త వింటున్న నీవు నీ రక్షణను సంపాదించుకున్నావా? ఈ లోకంలో ఎన్ని సంపాదించినా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఈ రక్షణ నీవు ఇంకను పొందుకుని ఉండకపోతే అంతా వ్యర్థమే. నేస్తమా, కనుక నేడే ఈ రక్షణను సంపాదించుకొనుము.